హలో గాయ్స్, ఎలా ఉన్నారు? మరొక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఈ అమ్మాయి వ్లాగ్ అంటోంది కానీ ట్రాఫిక్ చూపిస్తోందని చెప్పేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆ మరుసటి రోజు మా విజయవాడలో ఎలక్షన్స్ ఆడావిడి, అందుకే ఈ ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్ ఉన్నా క్లైమేట్ కొంచెం చల్లబడేటప్పటికి పానీపూరి అండ్ పావు బాజీ తినాలనిపించింది. వెంటనే పోరంకి వెళ్ళిపోయాం. ఏంటి పానీపూరి తినడానికి పోరంకి వరకు వెళ్ళాలా అంటే మరి టేస్ట్ కూడా బాగుండాలి కదండి. పానీపూరి బండి దగ్గర నాకు ఫేవరెట్ వచ్చేసి పావు బాజీ అండి. ఇతను పావు బాజీ చాలా స్పెషల్గా, చాలా హైజీన్గా, నీట్గా గ్లౌజెస్ వేసుకుని చేస్తాడు. అందుకే ఇతని దగ్గర నాకు చాలా బాగా ఇష్టం టేస్ట్. ఇక్కడికి ఎక్కడి నుంచో వచ్చి తింటూ ఉంటారండి. నేను కూడా పటపట నుంచి ఇతని దగ్గర తినడానికి వెళ్తాను. నేను పావు బాజీ తినేసి మా చెల్లికి సమోసా చాట్ కట్టిస్తున్నానండి. ఇతని దగ్గర రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. సో మీరందరూ కూడా ఇక్కడ టేస్ట్ చూడాలనిపించి ఒక మినీ వ్లాగ్ అయితే చేస్తాను మీ అందరి కోసం. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి పోరంకి సెంటర్లో గ్రోసరీ బాస్కెట్కి విజయ్ డిజిటల్కి మధ్యలో ఉంటుందండి. ఆ ముందు రోజు వర్షం పడడం వల్ల మా విజయవాడ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి పెట్టానండి సరదాగా. చూడండి ఎలా ఉన్నాయో విజయవాడ రోడ్స్. కొంచెం వర్షం పడితే చాలు ఇలా అయిపోతాయన్నమాట మా రోడ్స్ అన్నీను. మీ ఊళ్ళో రోడ్స్ కూడా ఇలాగే ఉంటాయా? అయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. మన ఛానల్లో బోల్డ్ కబుర్లు చెప్పుకుందాము. ఉంటాను మరి.